కామారెడ్డిలో మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసి అమలు చేస్తాం. అది కూడా 6 నెలలలోగా కమిషన్ ద్వారా నివేదిక తీసుకొని ఇది అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే 42% కట్టుబడి ఉన్నాం, పిసిసి అధ్యక్షులతో సహా. మేము దాన్ని సాధించేంత వరకు మేము విశ్రమించామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దయతో ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది, మనం ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ సమావేశం పెట్టుకోవాలి. మనకి ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటి దాంట్లో దాని గురించి సమాలోచన చేస్తూనే అసలు ఎక్కడ అన్యాయం మొదలైంది, ఎక్కడి నుండి వాళ్ళు దీన్ని తప్పుదో పట్టిస్తూ వచ్చారనేటువంటిది మనం అవేర్ కావాల్సిన అవసరం ఉంది. నేను కొంత సుదీర్ఘంగా ఒక 10-15 నిమిషాలు మాట్లాడుతూ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను బీసీ కమిషన్ చైర్మన్ గా, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా కూడా ఇవాళ ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలో సగం భాగం నేను రాసిందే. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు, నా దాన్నే అంటించి పెట్టారు. కొంత అటు ఇటు కలిపేసి ఇవాళ నివేదిక ఇచ్చినామని చెప్తున్నాం. మనకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బిల్ 3, బిల్ 4 తయారు చేసినామని చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది. విద్యా ఉద్యోగ రంగాల్లోనూ స్థానిక సంస్థలోనూ 42% అనే మాట చెప్పడం జరిగింది. ఆ బిల్స్ ఆమోదమైన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి పంపించి రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. అది ఏ విధంగా అంటే ఆర్టికల్ 200 ప్రకారం. కొంత వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ముందు మనకు తెలిస్తే మనం ఏమైనా మాట్లాడతాం. ఏదో గుడ్డేది చేయబడ్డట్టు 42 అని వాళ్ళు అంటారు, మనం అంటాం. మరి ఎందుకు అంత సక్రమంగానే ఉన్న తర్వాత బిల్స్ తయారైనాయి, గవర్నర్ గారి దగ్గర పోయింది, గవర్నర్ రాష్ట్రపతి గారి దగ్గర పంపారు. రాష్ట్రపతి గారు కొన్ని కొడుకులు వేసారు, దానికి సమాధానం చెప్పినామని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకసారి ఎప్పుడో చెప్పారు. మరి సమాధానాలు చెప్పిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే, ఇప్పటికే మనకు తమిళనాడు విషయంలో రోజుల కొద్ది గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే అది పాకెట్ విటోగా అంటే ఒక కాల పరిమితి లేకుండా నెలల తరబడి ఉంటే డీమ్డ్ టు బి అప్రూవ్డ్ గా తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా తమిళనాడు విషయంలో మనకు సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దీనికి సంబంధించిన ఆ తీర్పు రిజర్వ్ అయి ఉన్నది. అయినప్పటికీ తమిళనాడులో వచ్చినటువంటి తీర్పునే మరి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక రిట్ ఆఫ్ మాండమస్ వేసి మీరు ఆమోదిస్తారా లేదా సుప్రీంకోర్టు చెప్పినట్టు డీమ్డ్ టు బి అప్రూవ్డ్ గా మేము భావించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ వేయలేదు. అంటే బిల్లులను తీసుకొచ్చుకునే అవకాశం, అది ఆ అవసరాన్ని కానీ ఈ రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి లేదనేటువంటి మొదటి స్టెప్. ప్రాథమికంగా మనం చూసినప్పుడు ఈ యొక్క సర్వే, ఈ సర్వే ఎవరు చేయాలి? కులగణనకు సంబంధించింది కులగణన సర్వేను ఒక స్వతంత్రమైనటువంటి సివిల్ కోర్టు పవర్స్ ఉన్న క్వాసీ జ్యుడిషియల్ బాడీ చేయాలని చెప్పి కృష్ణమూర్తి కేసులో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రామాణికమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఉన్నదో, కృష్ణమూర్తి కేసు కావచ్చు లేదా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వికాస్ కిషన్ రావు గవారి కేసులో ట్రిబ్యునల్ టెస్ట్ అని చెప్పారు. ఇవాళ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లను అమలు చేయాలంటే ట్రిబ్యునల్ టెస్ట్ పాటిస్తే మాత్రమే ఈ రిజర్వేషన్ అమలైంది. ట్రిబ్యునల్ టెస్ట్ లో భాగంగా మొదటి టెస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాలి? వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా ప్రతి గ్రామం వరకు వెళ్ళి రాజకీయ వెనుకబాటుతనాన్ని ధృవీకరించాలి. స్వతంత్రంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల మీదనో ఎవరో రాసేసిన కాగితాల మీదనో సంతకం పెట్టుడు కాదు. కంటెంపరరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్, implications for local bodies within the state
అంటే బ్యాక్వర్డ్నెస్ ను ఆ విధంగా ధృవీకరించామని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్తే, కృష్ణమూర్తి కేసులోనే ఏ డెడికేటెడ్ కమిషన్ నీడ్ టు బి అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 340. అంటే 340 అధికరణ కింద ప్రెసిడెంట్ గారు అసెంట్ తోని ఒక స్వతంత్రమైన కమిషన్ వేయమని చెప్పి చెబితే వీళ్ళు మొదటేమో దాన్ని ఆ విధంగా చేయలేదు. తర్వాత కృష్ణయ్య గారు మేమంతా కలిసి ఆలోచన చేసి మహారాష్ట్రలో బీసీ కమిషన్ చేస్తే కొట్టేసింది కాబట్టి డెడికేటెడ్ కమిషన్ లేకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది, అసలు రిజర్వేషన్లకే విఘాతం కలుగుతుంది అని చెప్పి మేము హైకోర్టును ఆశ్రయించడం. డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయండి. వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పారా 13 లో ఏం చెప్పినారో దాని ప్రకారం చేయమని చెప్పి మాకు జడ్జిమెంట్ ఇచ్చారు. పారా 13 లో ఇదే చెప్పారు, ద కమిషన్ నీడ్ టు బి అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 340 ఆర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది అధికారులతో కూడినటువంటి ఒక డిపార్ట్మెంట్. సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కింద పనిచేసినటువంటి అధికారులు వీళ్ళంతా కలిసి ఈ సర్వే చేసి బ్యూరోక్రట్స్ సర్వేకి ఏమాత్రం శాంటిటీ ఉండదని చెప్పి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది, చాలా స్పష్టంగా. ఈ విధంగా చేసినందుకే బీహార్లో జిఏడి ద్వారా చేయిస్తే బీహార్లో 65% చట్టం చేసిన తర్వాత కూడా అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని మేము బీహార్లో కొట్టివేశారు, మనకు అన్యాయం జరుగుతుంది, బీహార్లో ఏ విధంగా జరిగిందో వాటిని అన్నింటి కూడా పరిశీలించండి అని చెప్పి ఆనాడు కమిషన్ చైర్మన్ గా నేను రాష్ట్ర ప్రభుత్వం చెప్తే బీహార్లో ఉన్నటువంటి ఆ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించారు. అప్పుడు ఆయన చెప్పాడు, మేము 17 క్వశ్చన్లతో క్వశ్చన్ తయారు చేసి ముందుకు వెళ్ళినాము, మేము జిఏడి ద్వారా మాత్రమే చేశాము, కమిషన్స్ కన్సల్ట్ చేయలేదు, అందువల్ల అది తప్పిదం జరిగింది, పాట్నా హైకోర్టు కొట్టివేసింది, మేము సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అక్కడ జిఏడి అయితే ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదు, ఏదైనా ఒక బ్యూరోక్రట్స్ డిపార్ట్మెంటే కదా, మళ్ళీ బ్యూరోక్రట్స్ డిపార్ట్మెంట్ ద్వారానే సోషియో ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంటల్ అండ్ ఎకనామికల్ పొలిటికల్ కాస్ట్ సర్వే అంటే సిపెక్ అంటున్నాం, ఈ సిపెక్ ను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. బీహార్లో కొట్టివేసినప్పుడు తెలంగాణలో కూడా కొట్టివేస్తారు కదా. కాబట్టి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించిన తర్వాత మనం వాళ్ళు మొదటి దశలో 30 రోజులు, దాని తర్వాత మరొక 10-15 రోజులు చేశారు, మొత్తం 50 రోజులు చేశారు. మా జనాభా తగ్గిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. మీరు చేసేటటువంటి లెక్కలు ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో చేసినప్పుడేమో మనకు 52% ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీమ్ చేసినప్పుడేమో 59% ఉంటుంది, ఎన్ఎస్ఎస్ లో వాళ్ళు చేసినప్పుడేమో 57% ఉంటుంది. మరి మీరు చేస్తే మనకు 56 ఎట్లయితుంది? మరి మా యొక్క జనాభాను మీరు తగ్గించారు కదా. మళ్ళా 56లో ఏమంటున్నారు వీళ్ళు ముస్లిమేతర బీసీలు, ముస్లిమేతర బీసీలు మన బ్యాక్వర్డ్ క్లాస్ కదా, మనం అందరం మత ప్రాంతాలుగా రిజర్వేషన్ ఇవ్వరు కదా. ముస్లిమేతర బీసీలు 46%, ముస్లిం బీసీలు 10%, ముస్లిం ఓసీలు 10% అని ఈ విధంగా ముస్లిం మైనార్టీలు 10% అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చింది. ఈ ముస్లిం అనే మతం ఎందుకు పెట్టారు? మత ప్రాతిపదికన కాదు కదా రిజర్వేషన్ ఇచ్చేది, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది నేనేదో చెప్తలేను, ముఖ్యమంత్రి గారు దీన్ని అసెంబ్లీలో వారి స్టేట్మెంట్, ఇది నేనేం చెప్పలేదు, నీళ్ళే ఉన్నాను. కాబట్టి మొదటి నుండి కూడా దీన్ని రాజకీయం చేస్తూ తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసింది తప్ప నిబద్ధతగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మొదటి తప్పిదం చట్టబద్ధమైన కమిషన్ ద్వారా సర్వే చేయించలేదు. సరే, అది పక్కన పెడదాం. కృష్ణయ్య గారు కేసు వేసిన తర్వాత మీరు డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధంగా వేయాలి కదా, అది కూడా జీవో 49 అని చెప్పి ఒక జీవో బీసీ వెల్ఫేర్ ద్వారా ఇచ్చి చట్టబద్ధం కాకుండా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దీని మీద అవగాహన లేని వ్యక్తిని వేసి, అరే మీకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నది, మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ ని దీంట్లో కమిషన్ మెంబర్స్ గా వేసి నిపుణులతోని కమిషన్ వేయమని చెప్తే, ఇంత గంభీరమైన విషయంలో ఒకవైపు బీసీ కమిషన్ చేస్తే ఉన్న రిజర్వేషన్ పోతే మేము కోర్టుకు పోతే హైకోర్టు చాలా స్పష్టంగా పారా 13 ప్రకారం పోమని చెప్తే
వికాస్ కిషన్ రావు కావాలి, కృష్ణమూర్తి కేసులు పాటించాలని చెప్తే దాని పక్కన పెట్టి జీవో 49 ద్వారా ఒక అనవసరమైనటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కమిషన్ వేసింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషన్ వేసే అధికారం ఉండదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాలి, లేకపోతే 340 ఆర్టికల్ కింద వేసి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకోవాలి. అంటే చట్టబద్ధంగా క్వాసి జ్యుడిషియల్ నేచర్ లేనటువంటి కమిషన్ల ద్వారా ఈ ప్రక్రియ చేస్తే ఏమవుతుందంటే వారు సమన్వయం చేసే అధికారం ఉండదు, వారికి స్వతంత్రమైన ప్రాతిపదిక ఉండదు. ఇవాళ ఎవరైనా ఏదైనా డిపార్ట్మెంట్ మీరు వివరాలు తీసుకొని రానంటే ఆ డిపార్ట్మెంట్ మీకు ఏం అర్హత ఉంది మమ్మల్ని అడగడానికి అంటారు. నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి, చట్టబద్ధమైన కమిషన్ కాబట్టి నేను 99 మంది ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీని సమన్వయం చేసి అందరిని పిలిపించినాను. అంటే నాకు పవర్ కాదు, అక్కడ చట్టానికి పవర్ ఉన్నది. చట్టబద్ధంగా కమిషన్ వేయకుండా, స్వతంత్ర ప్రాతిపదికన కమిషన్ వేయకుండా ఒక బీసీ వెల్ఫేర్ నుండి జీవో 49 ద్వారా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి ఆయనకు మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ ఇవ్వకుండా ఒక్క నెలలోనే రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఒక్క నెలలో రిపోర్ట్ ఇవ్వచ్చాయి. ఇది పక్కన పెడితే ఈ వెంకటేశ్వరరావు గారు, ఈ భూసాని వెంకటేశ్వరరావు గారు ఈ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నివేదికలు ఒకసారి నేను స్థానిక సంస్థల నివేదిక ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్ అన్నారు, ఇంకోసారి మరొక జీవో ఇచ్చి ఇతరే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వడానికి మరొక డెడికేటెడ్ కమిషనర్. ఈ 2 డెడికేటెడ్ కమిషన్లకు ఈయనే హెడెడ్ బై భూసాని వెంకటేశ్వరరావు గారు మార్చి 6, 2025 లోపే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్టు, ఆ నివేదికలను ఆమోదించినట్టు, ఆ నివేదికల ప్రకారం బిల్ 3, బిల్ 4 తయారు చేసినట్టు చెప్పుకున్నారు. మరి ఎక్కడున్నాయి నివేదికలు? మరి పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? చర్చకు ఎందుకు పెట్టలేదు? ఒకసారి మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఆ నివేదికలు పబ్లిక్ డాక్యుమెంట్లో, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడైతే పెట్టి ఆబ్జెక్షన్స్, సజెషన్స్ కాల్ఫర్ చేస్తారో అప్పుడు ఏమవుతాయి? అవి పబ్లిక్ ప్రాపర్టీ అవుతాయి, పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. ఇదే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను చైర్మన్ గా ఉన్ననాడు కూడా ఈ విధంగానే వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్లు మహారాష్ట్రలో జయంత్ కుమార్ భాటియా కమిషన్ 9 మందితో వేశారు, నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక నేను చైర్మన్ గారితో మాట్లాడి ఇక్కడ తెప్పించడం జరిగింది. మధ్యప్రదేశ్ లో గౌరీ శంకర్ బిసేన్ గారితో కమిషన్ వేశారు, వారు కూడా నివేదిక తయారు చేసిన తర్వాత ఆ నివేదిక రిక్వెస్ట్ చేసి తెప్పించడం జరిగింది. ఆ విధంగానే కర్ణాటకలో భక్తవచనం, జస్టిస్ భక్తవచనం గారిని వేశారు. ఆ విధంగానే మీకు ఉత్తరప్రదేశ్ లో జస్టిస్ రామావతార్ సింగ్ కమిషన్ వేసినారు. ఈ కమిషన్ నివేదికలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ కమిషన్ నివేదికలు ఎక్కడ ఉన్నాయో మనం తెలియదు. దీన్ని గమనించామని మనం చేస్తున్నాను. వాళ్ళు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికలు ఇచ్చారు కదా, ఆ నివేదికలు సుప్రీంకోర్టులో కూడా ఒప్పించుకొని అక్కడ ఎలక్షన్ చేసుకున్నారు. మరి మన దగ్గర నివేదికలు ఎక్కడ పోయినాయి? పారదర్శకత ఏది? కాబట్టి వీళ్ళు ఊరికే చూమంతలు చేసి మనలో కొంతమంది అటువైపు వాళ్ళను ఆకర్షించుకొని జయహో జయహో అనిపించుకొని సన్మానాలు చేయించుకొని జ్యోతిబా పూలే విగ్రహాలను తీసుకొని మేము బీసీలను ఉద్ధరిస్తామనేటువంటి మాటలను నమ్మగలిగే విధంగా మనలో కూడా కొంతమంది పనిచేయడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. జల్లికట్టు అనేటువంటి ఒక ఉత్సవం, అది ఏనాడో ఉన్నటువంటి సంప్రదాయం అని చెప్పి తమిళనాడులో ఇబ్బంది ఏర్పడి కొంత పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ ఎద్దులు రావడం, మనుషులను గొడవడం, మనుషులు పాటిస్తున్నారు, ఇంకా సంప్రదాయం ఏందని చెప్పి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే మొత్తం యావత్ తెలంగాణ, తమిళనాడు సమాజం అంతా కూడా ఏకమై మెరీనా బీచ్ వద్ద రోజుల కొద్ది ధర్నాలు చేసి రోజుల కొద్ది మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేస్తే వాళ్ళ జల్లికట్టు పునరుద్ధరణ జరిగింది. మరి అలాంటి విషయం వాళ్ళ తెలంగాణ ఎందుకు జరుగుతలేదు? తెలంగాణ యావత్ ప్రజానికానికి కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నప్పుడు కృష్ణయ్య గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా. సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజ్యసభ 5వ గ్రామం మనకు తెలియదు. కానీ కనీసం సర్పంచులు కానటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 140 కులాలలో 100 కులాలు ఇంతవరకు వార్డు మెంబర్లు కావాలి. నారాయణమూర్తి గారు ఇంతవరకు 120 కులాలు ఎంపీటీసీలు కాలేదు. ఇంతవరకు 100కు పైగా జడ్పీటీసీలు కానటువంటి వాళ్ళు. ఆ విధంగానే జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఎవరవుతున్నారో మనం తెలియదు. కాబట్టి ఇంత దారుణంగా ప్రత్యేకమైన అసాధారణ పరిస్థితులు ఉంటే కనుక
గౌరవనీయులు మత్స్యరాచారి గారు రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే ఇంతకన్నా అసాధారణ పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలి? సమగ్రంగా విశ్లేషణ చేసి లెక్కలు కనుక మీరు కోర్టుల ముందు రుజువు చేయగలిగితే తప్పనిసరిగా ఈ అసాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కోర్టులు కూడా ఒప్పుకుంటాయి. తమిళనాడు కూడా ఈ దేశంలో భాగమే కదా, ఈ దేశంలో భాగమే కదా. అలాంటప్పుడు తమిళనాడులో 69% సాధ్యమైనప్పుడు, తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టించుకోగలిగినప్పుడు మరి ఇవాళ తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుకున్నది? తమ సిపెక్ సర్వే దేశానికి ఆదర్శం, మేము రోల్ మోడల్ అని చెప్పారు. రాహుల్ గాంధీ గారు మేము 42% ఏదైతే వాగ్దానం చేసినామో అది నిలబెట్టుకున్నాం, దేశంలో ఎవరు చేయలేదు, మేమే మొదటిసారి 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, ఆదర్శవంతమైనటువంటి గణన చేసినామని చెప్పుకున్నారు. మరి ఆదర్శవంతమైనటువంటి గణన చేసినటువంటి మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నప్పుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మీ ఆదర్శవంతమైనటువంటి ధర్నా వేదికకి ఎందుకు రాలేదనేటువంటిది వాళ్ళ బీసీ సమాజం అడుగుతున్నది. మీ ఇండియా కూటమి ఒక్కరోజు కూడా ఓట్ షేర్ గురించి నెల రోజులు స్తంభింపజేసినటువంటి మీరు కులగణన కావాలని లేదా బీసీలకు ఉన్నటువంటి 50% కులగొడతామని చెప్పి దేశమంతా కూడా పర్యటన చేసినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ఆదర్శవంతంగా 42% మీద కులగణన చేసినటువంటి కుల సర్వే చేసినటువంటి లెక్కలు అందుబాటులో ఉండగా 42% అమలు చేస్తావా చస్తావా అని చెప్పి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఎందుకు నిర్మించలేదు? కాబట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండాలని. 1951లో కాకా సాహెబ్ కలెక్టర్ కమిషన్ వేసినప్పుడు 53లో నివేదిక ఇస్తే ఆ నివేదికను పుట్ట దాఖలు చేసింది. 1990లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే మురార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేస్తే 2 సంవత్సరాలు రాత్రి కష్టపడి బిపి మండల్ గారు నివేదిక ఇస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు దాన్ని పుట్ట దాఖలు చేసింది. దాని తర్వాత మేము కులగణన చేస్తామని హామీ ఇచ్చినటువంటి చిదంబరం గారు యూపీఏ 1లో ఘనంగా ప్రకటించారు. ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పేరిట 2011 పేరిట మేము గణన చేయబోతున్నాం అన్నారు. తర్వాత కొద్ది కాలానికి దాన్ని ఏం చేశారు? సెన్సస్ కమిషనర్ గారు చేయించకుండా పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు తప్ప ఆ కులగణను సభ్యంగా సెన్సస్ కమిషనర్ ద్వారా చేయించలేదు. కాబట్టి ఇదంతా కూడా ఆలోచించండి. దానికి పట్టణాభివృద్ధి శాఖకు గ్రామీణాభివృద్ధి శాఖకు మధ్య సమన్వయం లేదు. ఈ డాటా ఎప్పటికప్పుడు కేవలం ఎక్సెల్ షీట్లలో నమోదు చేసి పెట్టారు. ఎక్సెల్ షీట్లలో నమోదు చేయడం ద్వారా వివరాలు మాత్రమే ఉన్నాయి తప్ప మిగతా లేవు. అందువలన అప్పుడు ఏమైపోయింది? మొత్తం ఆనాడు ఉన్నటువంటి 118 కోట్ల జనాభాలో సుమారు 70 లక్షల కులాలు తప్పుగా నమోదయ్యాయి. ఇంటి పేర్లు, గోత్రాలు, ఊర్ల పేర్లే కులనామాలుగా అయినాయి అని చెప్పి కమిటీ వేస్తే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తే ఆ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 నిరుపయోగం అయిపోయింది. కాబట్టి ఇవాళ మొదటి నుండి కూడా బీసీలకు ఎప్పుడు మేలు చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇవాళ మన రాష్ట్రంలో 42% మనం నిలబెట్టుకుంటాం కావచ్చు, నిలబడుతుంది కావచ్చు అనే ఆశతో మొదటి నుండి మనం సానుకూలంగా వివరించినాం. సర్వే చేసిన నాడు కూడా 75 ప్రశ్నలు పెట్టింది. అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా. ఆ ప్రశ్న కూడా సరైనది కాదు, అంత అడగకూడదు. బీహార్లో కేవలం 17 అడిగిండ్రు, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ లో 34 క్వశ్చన్లు అడిగిండ్రు, ఆంధ్రప్రదేశ్ లో కేవలం 33 క్వశ్చన్లు అడిగారు. అంతకుముందు చేసినటువంటి ఎన్ఎస్ఎస్ సర్వేలు కావచ్చు, ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలు కావచ్చు, మిగతా సర్వేలు ఏవి కూడా 25 నుండి 30 క్వశ్చన్లు దాటలేదు. మీరు 75 పెట్టి వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి అడుగుతున్నారు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ప్రైవసీ యాక్ట్ కిందకి వస్తుందని చెప్తే కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు సర్వే ఫామ్ ను 75 క్వశ్చన్లతో ముందుకు పోతే ఎవ్వరు కూడా సక్రమంగా దాన్ని నింపలేదు, సమగ్రమైన సమాచారం రాలేదు. హైదరాబాద్ లాంటి నగరంలో 30% కూడా గణన జరగలేదు నారాయణమూర్తి గారు. అది జరగకపోతే ఇవాళ వీళ్ళేం చెప్తారు? 93% మేము గణన చేసినామంటారు. హైదరాబాద్ లో 30% జరగకపోతే, పట్టణాల్లో 40% జరగకపోతే 99% ఎట్లా జరుగుతుంది? అన్ని కాకలెక్కలే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. మొదటి నుండి కూడా మా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పక్కన పెడితే డెడికేటెడ్ కమిషన్ మీకు నివేదిక ఇచ్చింది, దాని ప్రకారం బిల్లులు తయారు చేసారు, రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ నిన్న జరిగినటువంటి మంత్రివర్గం మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వండి.
మొదటి డెడికేటెడ్ కమిషన్ నివేదికలు ఎక్కడ తెలియదు అని చెప్పి మనం పరిశీలిస్తా ఉంటే మళ్ళీ తిరిగి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వమంటే మరి గతంలో నివేదిక ఇవ్వకుండానే మీరే రాసుకున్నారా? మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏమని ఇవ్వాలి మీకు నివేదిక? మీరు అసలు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికలు ఉన్నాయన్నారు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక ఎక్కడ ఉన్నది? ఇది ఇలా ఉండగా మధ్యలో మీరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో ఒక కమిటీ అని చేసింది. ఆ కమిటీలో నిపుణులను పెట్టారు, కానీ అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద కాదు, కేవలం వర్కింగ్ గ్రూప్ గా పెట్టి ఈ సిపెక్ డాటా మీద మొత్తం దాన్ని అనే విశ్లేషణ చేయమన్నారు. దురదృష్టం ఏంటంటే ఇంతో అంతో కృష్ణమూర్తి గారి కేసు ప్రకారం వేసినటువంటి కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్, దాన్ని డెడికేటెడ్ కమిషన్ అంటారు. ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి గారు తీసుకోలేదు, మంత్రులు తీసుకోలేదు. ఆయన ఇచ్చిన మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఈ యొక్క ప్రక్రియకు సంబంధం లేనటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయలేనటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదికను తీసుకోవడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డీకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా వేలు లైన్లు కట్టి ఆ నివేదిక తీసుకున్నారు. ఆ నివేదిక దేనికి పనికిరాదు. లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఖరారు చేయాలని డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకోవాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే మీరే రాసుకున్నారా? మీరే తయారు చేసిందా? ఒక్క భూసాని వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ని పనులు చేయగలుగుతాడు? ఆంథ్రోపాలజీ పనులు, సోషాలజిస్ట్ పనులు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సెన్సెస్, అనాలిసిస్ ఇవన్నీ ఒక్కడే చేసినా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా గొప్ప పని చేసేటటువంటి శక్తి మంత్ర ఈ భూసాని వెంకటేశ్వరరావు గారు. కాబట్టి ఎట్లా తప్పుతో పట్టిస్తుందో దయతో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. ఇంత గంభీరమైన విషయంలో ఇంత హాస్యాస్పదమైనటువంటి కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఇవాళ మనం తప్పనిసరిగా విమర్శిస్తాం. మాకు మా సంచాలకులకు, మా విముక్త జాతులకు రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్ళకు ఇంతో అంతో వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. ఆనాడు 34% కొట్టివేసారు, వీళ్ళు 42% ఇస్తా అంటారని చెప్పి మనం అంటగలగబడితే ఇవాళ ఏమైనా భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు, భారతీయ రాష్ట్ర సమితి సహకరించడం లేదు, ఇంకో పార్టీ సహకరించడం లేదు. వీళ్ళు వాళ్ళు ఒకటే. నువ్వు చేతగాక నువ్వు సరైన పద్ధతులు, ప్రామాణికమైన పద్ధతులు పాటించకుండా, చట్టబద్ధమైన కమిషన్లు వేయకుండా, చట్టబద్ధమైనటువంటి కార్యాచరణ కొనసాగించకుండా బిల్లులు పంపితే బిల్లులు రాష్ట్రపతి గారు ఆమోదించలేనటువంటి పరిస్థితిలో ఉండి, గవర్నర్ గారు ఆమోదించలేని పరిస్థితిలో ఉంటే ఆ బిల్లులు అక్కడ ఉండగానే ఆర్డినెన్స్, ఆ బిల్లులు అక్కడ ఉండగానే మళ్ళీ ఒకటి, అంటే తప్పు మీద తప్పు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ మేమంతా కరెక్ట్ చేసినాం, కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిందంటే కదా తయారు చేసేది, కోర్టు కొట్టేస్తుందనే కదా మొదటి మేము చెప్తున్నాం. ఆ విధంగా చేయకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేశారు. కాబట్టి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి దాని మీద నేను బహిరంగ సవాల్ విసురుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు సిద్ధమా, పిసిసి అధ్యక్షుడు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేసిన తప్పుడు, బీసీలకు ధరలు చేశారు, బీసీలకు మోసం చేశారు. మాలో కూడా డివిజన్ తీసుకొచ్చి కొంతమంది మీ పక్షాలు పెట్టుకొని జైలు అనిపించుకుంటూ మా నోటికాడి బుక్కను మాకు వచ్చేటటువంటి అవకాశాలను మీరు కాలవాల్సింది. ఇవాళ నేను చాలా సందర్భాలు చెప్తున్నాను కాబట్టి డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేదు, రేపు పొద్దున మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ ఉన్న రిజర్వేషన్ కూడా లేకుండా చెప్పుతూ పోతారని చెప్పి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ రాసింది. అంటే ఎంత తప్పు మీద తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. కాబట్టి తాము చేసేటటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల మీద నెపం చేసి ఇతర రాజకీయ పార్టీలను ప్రశ్నపట్టించే కార్యక్రమం చేస్తూ ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాలి. 42% సాధించేంత వరకు మరొక స్వాతంత్ర సమరాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా సిద్ధం కావాలని చెప్పి టెక్నికల్ విషయాలు ఏ అవసరం ఉన్నా రైతు నేను చెప్తా, ఇంకా ఎక్కువగా మాట్లాడడం బాగుంటుంది. కాబట్టి అన్ని పద్ధతులను మొదటి నుండి తప్పు చేసిండ్రు, ప్రామాణికంగా పాటించలేదు, చట్టబద్ధమైన కమిషన్లు వేయలేదు, చట్టబద్ధమైన నివేదికలు తీసుకోలేదు, చేసిన తప్పులు కరెక్ట్ చేసినామని చెబుతూ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా కృష్ణయ్య గారు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని ఇవాళ నిర్మిస్తున్నారు. ఈ రోజు కుల సంఘాలతో, కేవలం కుల సంఘాలతో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుల సంఘాల యొక్క బాధ్యత ఇవాళ పెరిగింది. బీసీల స్వాతంత్రం కోసం, బీసీల స్వరాజ్యం కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం
బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సముచితమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం అవేరై మనం చైతన్యమై గ్రామీణ స్థాయిలో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలియజేస్తూ ఈ 42% నిలబెట్టుకోవడానికి మనం అందరం కూడా కంకణబద్ధమైనా చట్టబద్ధమైన కమిషన్ నివేదిక ఇస్తే చట్టబద్ధంగా విశ్లేషణ చేయగలిగితే 42% సాధ్యమే. ముఖ్యమంత్రికి సాధ్యం కాదంటే చెప్పు మేము చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఇవాళ పెద్దలందరూ కూడా నారాయణమూర్తి గారు, దేవన్న గారు, రామకృష్ణ గౌడ్ గారు, ఆ విధంగా పెద్దలు మానిలు మధుసూనాచారి గారు, కుమారస్వామి గారు, ముత్యం వెంకన్న గౌడ్ గారు, చాలా మంది కుల సంఘాల పెద్దలు ఇవాళ ఒక నిబంధన కలిగి ఆ వర్గాల కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినటువంటి సమావేశంలో ఇది నిఖచ్చితంగా నిజాయితీగా తెలవాలి. వాళ్ళు మాట మనము మాట అలా ప్రభుత్వం కరెక్ట్ చేస్తుంటే రోజు విమర్శ చేయాలనేటువంటి విషయం మంచిది కాదు. కాబట్టి ఈ వివరాలను కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని వదిలిపెట్టదు. అవసరం ఉంటే ఎన్నికలను బహిష్కరిద్దాం. మనకు 42% వచ్చే వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి అందుకు మన జాతి కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నటువంటి కృష్ణయ్య గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఏకమవుదాం. మన 42% రిజర్వేషన్లు సాధించుకుందాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ మీ అందరూ కూడా ఇంత ఓపికగా విని మనం మన జాతులను జాగృతం చేయడానికి ప్రయత్నంలో భాగంగా మీ యొక్క యోగదానం ఉండాలని చెప్పి సవినయంగా మనం చేస్తూ సెలవు. జై బీసీ, జై బీసీ. ఆనాడున్న పరిస్థితులు వేరు, ఈనాడున్న పరిస్థితులు వేరు. నిజంగా ఈనాడున్న పరిస్థితులు వేరు. ఆనాడు నిబద్ధత, నిజాయితీ, ధర్మాన్ని నమ్మకునే వాళ్ళం. ఇవాళ ఏం నమ్మకున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ దేవయ్య గారు ఇక్కడ శంకరాలు ఉన్నారు, ఆ విధంగా మధుసూనాచారి గారు ఉన్నారు, ఇంతమంది కుల సంఘాల నాయకులు ఉన్నారు. ఏళ్ళ కనబడిగా పీసుల కోసం పనిచేస్తారు. బంధుకు పిలిపిస్తే బంధుకు మీరు ఎన్నట్టు ఉన్నామని చెప్పినటువంటి ప్రభుత్వం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణయ్య గారి నేతృత్వంలో ఉన్నటువంటి 350 కార్యకర్తల మీద కేసులు పెట్టింది. ఏం చేశారు? బస్సులు గాలి పెట్టిందా? వ్యక్తుల మీద దాడులు చేసిందా? ఏం చేసి చెప్పండి. ఒకనొక సందర్భంలో మేము మండల కమిషన్ ఉద్యమాలు చేస్తున్నప్పుడు, మురళీధర కమిషన్ ఉద్యమాలు చేస్తున్నప్పుడు మేము ఏం చేసినామో చరిత్రలో రికార్డింగ్ లేదు. ఏం చేయకుండానే మాట్లాడుతూ కేసులు పెట్టాం. కాబట్టి కుమారస్వామి గారు, వినయన్న, మీరు చాలా మంది చాలా మంచి సూచన చెప్పారు. ఆవేదన మాకు లేదు కాదు. మేము అమ్ముడు వేయడానికి సిద్ధం లేదు. అమ్ముడు వేయడం మేము ఏం చేయలేము. ఇవాళ ఇక్కడ మీరు ఎవరనుకుంటారు? మీరంతా కుల సంఘాలు ఎన్నుకుంటే లేదు, విజయకాలు పెట్టుకుంటే కాదు. విజయకాలు పెట్టుకుని లెటర్ కాలు పెట్టుకుని హైదరాబాద్ ఎన్నుకోవడం కాదు. ఇక్కడ వచ్చింది కుల సంఘాలు ఎన్నుకుంటే వచ్చిన వీళ్ళంతా జీవితాలు త్యాగం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చిండు. ప్రభుత్వం ఉద్యమాన్ని అనుసారం చెప్పి కుట్ర చేస్తున్నది. ఇలాంటి కుట్రలు మేము ఎన్నో చూసినాం, ఎంతమంది చేసాము. ఇప్పటి వరకు మేము గవర్నర్ ముఖ్యమంత్రి లేదు, ఇప్పటి వరకు మేము గవర్నర్ ప్రధానమంత్రి లేదు. ఈ ఉద్యమాలకు భయపెట్టడం కాదు. ఇంతమంది అరుణ్ చెప్పింది చాలా విషయం. వాడు ఒకటే అర్థం చేసుకోండి. అన్యాయం జరుగుతున్నది, మీరు చేస్తున్నది అన్యాయం, మీరు చేస్తున్న తప్పు అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం. అన్ని మీటింగ్లు జరిగినాం, ప్రతి మీటింగ్ లో చెప్పినాం. మన మంత్రులు తరుపుడు, లోపల పోయి అక్కడ పోయి దండాలు పెట్టుడు, జ్యోతిబాపుల విగ్రహాలు చూడు, శాలువాలు తప్పుడు, అక్కడ పోయి దండాలు చేసుడు. అది ఇక్కడ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన గవర్నర్ గారు కూడా పోతుందండి. 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పి డోకాబాజీ ధర్నాలు చేస్తారు. ఎంత అన్యాయం. ఇవాళ నేను అనుకున్న రాష్ట్రం చెప్తాను, ఈ రోజు వరకు 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ లేదా మంత్రివర్గ తీర్మానం కానీ చేసి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. ఎక్కడ పెట్టారు? అడగండి, అమ్మాయిలు అన్నం పెట్టారు. కొన్ని ప్రామాణికమైన పద్ధతులు ఉంటాయి. 31C అనేటువంటి దాని కింద ఈ బిల్లులకు రక్షణమని చెప్పి అడిగారు తప్ప ఈ బిల్లులను చట్టం చేశాము. ఈ చట్టాలను మీరు పార్లమెంటరీ పద్ధతిలో పార్లమెంట్ లో ఆమోదం జరిగిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ ను బిగిన్ చేసి 9th షెడ్యూల్ 31B కింద పెట్టామని చెప్పి ఈ రోజు కూడా అడగలేదు. ఈ విషయాలు నేను చాలా సార్లు మాట్లాడితే నేను పెద్ద న్యాయపూర్తి దిగొచ్చిందయ్యా, మేము ఇంత పెద్ద న్యాయపూర్తిగా నాకు తెలియదా, 31C అంటే 31B అంటే నాకు తెలియదా అని చెప్పి మాట్లాడేటప్పుడు ఉన్నాం. మీకు ఏం తెలియదో చెప్పి నేను ఆలోచిస్తున్నా. 31C కింద రిజర్వేషన్ల బిల్లుల ప్రొటెక్షన్ పొందినప్పటికీ న్యాయస్థానాల్లో కొట్టుకుపోతుంది. తమిళనాడులో 31C కింద అది బిల్లులు
రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొందిన తర్వాత చట్టమైనగా కూడా 1980లో ఇన్వాల్వ్మెంట్స్ కేసులో ఏం చెప్పినారంటే 31C వాటిని ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి హక్కు అధికారం లేదు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన జయలలిత గారు కేంద్రం దగ్గర పోయి 31B ప్రకారం నైన్స్ షెడ్యూల్ పెట్టించుకున్నారు. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో మా బీసీ బిల్లులను పెట్టమని చెప్పి తీర్మానం చేయలేదు, అడగలేదు. జంతర్ మంతర్లలో ధర్నాలు చేస్తారు. సోనియా గాంధీ గారు రానని చెప్తే మీటింగ్ రానని చెప్తే దిస్ లెటర్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆస్కార్ అవార్డ్ యాజ్ ఎ నోబెల్ ప్రైజ్ అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన ఏం చెప్పలేదు ఆ లెటర్లో. మేము అన్నాం ఆస్కార్ అవార్డు నోబెల్ ప్రైజ్ అంటున్నాడని చెప్పి ఆ లెటర్ తీసి చూస్తే నాకు ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను రాయకపోతున్నాను 2 మాటలు తప్ప కనీసం అప్రిషియేషన్ లేదు సోనియా గాంధీ గారిని. దాన్ని పట్టుకుని నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు. ఎప్పటికప్పుడు మన సమాజాన్ని తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సరే అవన్నీ రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇవాళ అందరం ఐక్యమయ్యాం, కలిసి రండి. ఈ రాష్ట్రంలో కృష్ణా గారు ఆర్ కృష్ణ గారు పెద్దవాళ్ళు 150 పనిచేస్తాం. రమ్మను, మేము సిద్ధంగా ఉన్నాం. మరి అమలు వద్దు, జాతి సిద్ధాంతాన్ని అమలు వేయడం, సిద్ధాంతాన్ని అమలు జాతి ప్రయోజనాలను పనులు పెట్టడం ఎన్నడూ ఈ 50 ఏళ్ళలో మేము లేదు. నేను కూడా మొదటిసారి బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నా కదా. రేవంత్ రెడ్డి గారి భద్రాద్రి నాకు చిన్న పదవి లేదా, మళ్ళా నా కంటిన్యూ లేదా, పదవి రాకపోతే నాకు పదవి చేసుకుని పైసలు సంపాదించుకున్నా. 2 సార్లు ఎమ్మెల్యే చేసుకుని, 3 సార్లు మెంబర్ చేసుకుని, చైర్మన్ చేసుకుని 5 ముఖ్యమంత్రితో పనిచేసిన ఈ రేవంత్ రెడ్డి గారి మేధాని ఆయన నేను పటాయించలేదా, వర్కౌట్ చేసుకోలేదా? కానీ ఆయన 42% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 4 ధర్మాలు ఉన్నా, న్యాయం ఉన్నా 42% రిజర్వేషన్ కోసం కృష్ణ గారి నాయకత్వంలో పనిచేయాలని సిద్ధమై ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మీ ఆవేదన సరైనది, మీ మనసులో ఉన్న మాటలు చెప్పారు, ప్రజలు అనుకుంటున్న మాటలు చెప్పారు. కానీ మేము ఎక్కడ పని చేస్తున్నాం. ఏ రోజైనా మీరు మా రికార్డ్స్ చూడండి, ఏ మాటైనా ఇదే మాటలు మాట్లాడినా అక్కడి పైన లోపల మాట్లాడినామా. కాబట్టి ఇవాటికైనా ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, ధర్మం ఉంటే 42% రిజర్వేషన్ సాధించడానికి మన ఉద్యమాన్ని మరొక స్వాతంత్ర సమరంగా తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తూ మరొకసారి ఉపయోగిస్తున్నాం. కేవలం మన సంఘం మీద 350 కేసులు, ఇంకెవరి మీద కాలేదు. అంటే ఎవరు నడిపిస్తున్నారు, ఈ ఉద్యమం ఎక్కడికి పోతున్నది, ఇంతకన్నా సజీవమైనటువంటి ఉదాహరణ మరొకటి అవసరం లేదని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ పీపుల్స్ స్టార్గా ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక ధర్మం, లాభాపేక్ష లేకుండా సమాజం కోసం సినిమాలు చేసి ఈ యావత్ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప దర్శకుడు, సినిమా నిర్మాత అయినటువంటి గౌరవనీయులు ఆర్ నారాయణమూర్తిగా ప్రసంగించాల్సిందిగా మనం చేస్తాం.